ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో వాయిస్ ఆఫ్ ట్రూ గాడ్ అనే మా యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వీక్షకులందరికీ వందనములు సమర్పిస్తున్నామండి. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకోవాలని ఈ వీడియో చేయటం జరుగుతుంది. అదేమిటంటే, సేవకుడా, సత్యము చెప్పుచున్నావా, సోది చెప్పుచున్నావా అనే ఒక అంశాన్ని మీ మధ్యకి తీసుకురావాలని ఆలోచన చేస్తున్నా. ఈ పాఠం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, దేవుని సేవకులు సత్యం మాత్రమే చెప్పాలి, సోది చెప్పకూడదు. ఇప్పుడు మనకి సత్యం అంటే ఏంటో, సోది అంటే ఏంటో తెలిస్తే నేడు దేవుని సేవ పేరిట సత్యము చెప్పుచున్నారో సోది చెప్తున్నారో ఈజీగా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తాను. కొన్ని విషయాలు నేనే చదివి వివరిస్తుంటాను. మీరు వాటిని అలాగున్నవా లేవని బైబిల్ దగ్గర పెట్టుకొని వీడియో చూస్తూ పరిశీలన చేయాలని ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్, విషయంలోకి వెళ్ళినట్లయితే, దేవుని సేవకుడు సత్యం మాత్రమే చెప్పాలి, సోది చెప్పకూడదు. ఇప్పుడు సత్యం అంటే ఏంటి అని మనం ఆలోచన చేసినప్పుడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రార్థన చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అందులో యోహాను సువార్త 17వ అధ్యాయం ఒకటి. ఆ 17వ అధ్యాయంలో ఆయన 17వ వచనంలో ఏమంటాడంటే, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం అన్నాడు. అంటే దేవుని వాక్యమే సత్యమని ప్రభు స్థాపించారు. ఆయన మాట నమ్మొచ్చు. ఎందుకు నమ్మొచ్చు అంటే, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు పుట్టినవాడు గనక. సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చటకు పుట్టినవాడే కాదు, సత్యమై ఉన్నవాడు, నేనే మార్గం, నేనే సత్యము, నేనే జీవం అన్నాడు యోహాను సువార్త 14:6. సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టాను అన్నాడు యోహాను సువార్త 18:36-38 వచనాలు. కాబట్టి సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు పుట్టిన యేసు ప్రభు వారు చెప్పిన మాట సత్యమని మనం గ్రహించాలి, ఆయన మాట నమ్మాలి. ఆయన ఏం చెప్పాడంటే, సత్యం అంటే దేవుని వాక్యము అన్నాడు. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 28వ వచనం మనం చదివితే, ఎందుకు దేవుని వాక్యమే సత్యం అంటున్నాడంటే, ఆయన దేవుడు గనక ఆయన మాట సత్యం అన్నాడు. నీవు దేవుడు గనక నీ మాట సత్యమని సమూయేలు 2వ గ్రంథం 7:28లో రాయబడింది. కాబట్టి దేవుడు ఏం చెప్పినా అది సత్యము. 119వ కీర్తన 160వ వచనాన్ని మనం చదివితే, 119వ కీర్తన 160వ వచనంలో, నీ వాక్య సారాంశము సత్యము అని అన్నాడు. దేవుని వాక్య సారాంశం అంతా కలిపి సత్యం అన్నాడు. దేవుని వాక్యాన్ని, ఈ సత్యాన్ని రెండింటిని కంబైన్ చేసి మాట్లాడుతున్నాడు. నీ వాక్య సారాంశము సత్యము అనే మాట, అందులో దేవుని వాక్యం ఉంది, అందులో సత్యం అనే మాట ఉంది. దేవుని వాక్య సారాంశం అంతా కూడా సత్యం అన్నాడు. అందుకనే అపోస్తుడైన పౌలు గారు ఎఫెసీయులకు పత్రిక రాస్తూ, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో, మీరును సత్యవాక్యమును మీ రక్షణ సువార్తను అని అన్నాడు. దాన్నే సత్యవాక్యమును, సత్యవాక్యమని, రక్షణ సువార్త అని మాట్లాడాడు అపోస్తుడైన పౌలు గారు. ఈ సత్యవాక్యము అనే ఈ మాట మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్నటువంటి వాక్యం అంతా కూడా దేవుడు తన ఆత్మ ద్వారా 40 మంది భక్తులకు సుమారుగా బయలుపరిచినటువంటి దైవ సందేశం. అందులో అక్కడక్కడ భక్తిహీనులు మాట్లాడిన మాటలు రికార్డ్ చేయబడ్డాయి, అపవాది మాట్లాడిన మాటలు రికార్డ్ చేయబడ్డాయి, దేవుడు మాట్లాడిన మాటలు, దేవదూతలు మాట్లాడిన మాటలు, దైవభక్తులు మాట్లాడిన మాటలు, ఇవన్నీ కలిపి 66 పుస్తకాల రూపంలో మన చేతులు ఉంది. దీన్ని మనం అర్థం చేసుకోవాలంటే, పౌలు గారు యవనస్తుడైనటువంటి దైవజనుడైనటువంటి తిమోతి గారికి 2వ పత్రిక రాస్తూ 2వ అధ్యాయం 15వ వచనంలో ఇలాగన్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో ఏమంటాడంటే, దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను, నిన్ను నీవే దేవుని కనపరుచుకున్నట్టుకు జాగ్రత్త కలిగి ఉండుము అన్నాడు. ఉపదేశించువానిగాను అనే దగ్గర కింద ఫుట్నోట్స్లో విభజించువానిగాను అన్నాడు. అదే ఆంగ్ల బైబిల్లోనైతే స్పష్టంగానే ఉంది. స్టడీ టు షో ద సెల్ఫ్ అప్రూవ్డ్ అంటూ గాడ్, ఎ వర్క్ మ్యాన్ దట్ నీడెత్ నాట్ టు బి షేమ్డ్, ఎ రైట్లీ డివైడింగ్ ద వర్డ్ ఆఫ్ ట్రూత్ అన్నాడు.
రైట్లీ డివైడింగ్ ద వర్డ్ ఆఫ్ ట్రూత్, అంటే సత్యవాక్యమును సరిగా విభజించువానిగా దైవజనులు ఉండాలి. ఈ 66 పుస్తకాల యొక్క సారాంశాన్ని, దేవుని వాక్య సారాంశాన్ని సరిగా విభజించాలి అన్నాడు. సరిగా విభజించినట్లయితే ఇశ్రాయేలులకి ధర్మశాస్త్రం ఇయ్యకముందు ఒక కాలం నడిచింది, దాన్ని పితరుల కాలం అని అన్నాడు. అది సుమారు 2500 సంవత్సరాలు నడిచింది. అది ఆదికాండం 1 నుంచి నిర్గమాకాండం 19 అధ్యాయం వరకున్న ఆ భాగంలో మనకు కనిపిస్తుంది. రెండవది, సీనాయి పర్వతం యొద్ద ఐగుప్తు బానిసత్వం నుండి విడుదల పొందిన ఇశ్రాయేలీలతో దేవుడు చట్టం చేశాడు. దాన్ని ధర్మశాస్త్రం అన్నాడు, మోషే ధర్మశాస్త్రం అన్నాడు, దేవుని ధర్మశాస్త్రం అన్నాడు, పాత నిబంధన అని కూడా అన్నాడు. అది నిర్గమాకాండ 20 అధ్యాయం నుంచి అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం వరకు ఉన్నటువంటి సందేశం. అలాగే యేసు మరణం తర్వాత, సమాధి అయి పునరుద్ధరణ అయిన తర్వాత, ఆరోహణ వెళ్ళిన తర్వాత శిష్యులు ద్వారా నూతన నిబంధన ఒకటి ఇనాగురేట్ చేయటం జరిగింది. దాన్నే క్రొత్త నిబంధన అన్నాడు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న భాగం. ఈ 3 భాగాలను జాగ్రత్తగా మనం విభజించి చదువుకున్నట్లయితే సత్యవాక్యం సరిగా మనం అర్థం చేసుకోగలము. నేడు సత్యవాక్యము మనుషుల మీద దేవుడు వినియోగించినటువంటి వాక్యము, మనుషుల కొరకు దేవుడు ఉద్దేశించిన వాక్యం, మనుషుల కొరకు దేవుడు చేసిన సత్య సంబంధమైన నిబంధన ఏంటంటే క్రొత్త నిబంధన, అపోస్తలుల యొక్క బోధ అన్నాడు దాన్ని. ఆది క్రైస్తవులు మొదట క్రీస్తులోనికి బాప్తిస్వం పొందిన 3000 మంది అపోస్తలుల బోధలో కొనసాగినట్టుగా అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 41, 42 వచనాల్లో రికార్డ్ చేయబడింది. దేవుడు యేసు ప్రభు మాట వినాలని మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో అన్నాడు, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట మీరు వినుడి అని అన్నాడు. ఆయన మాట వినాలని ధర్మశాస్త్రాన్ని తెచ్చినటువంటి మోషే గారు, అంటే దేవుడు ధర్మశాస్త్రాన్ని వేయడానికి ఎవరిని వారుకున్నారో ఆ మోషే గారు అన్నాడు ఆయన మాట వినాలి అని, యేసు ప్రభు మాట వినాలని. ద్వితీయోపదేశకాండం 18, 18లో ఇలాగన్నాడు, నా వంటి ఒక ప్రవక్త వస్తాడు, అన్ని విషయాలు మీరు ఆయన మాట వినాలి అని. పేతురు తన ప్రసంగంలో తన క్వశ్చన్కి ఆన్సర్ చెప్తూ ఎవరి నామంలో ఏ అధికారంలో ఈ కుంటివాడిని బాగు చేశారని ప్రశ్నించినప్పుడు అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 22 నుంచి 24 వచనాలు చదివితే, ఎవరూ కాదు మోషే ప్రవక్త ఎవరి గురించి అయితే మాట్లాడాడో ఆ మెస్సియా, ఆ ప్రవక్త అయినటువంటి యేసు ప్రభువారు ఎవరైతే ఉన్నారో ఆయన నామంలో నీ కార్యం చేశామో, అన్ని విషయాలు ఆయన మాట వినాలని మోషే చెప్పాడు. ఒకవేళ ఎవరైనా ఆయన మాట వినకపోతే, యేసు ప్రభు యొక్క మాట వినకపోతే వాడు ప్రజల్లో ఉండకుండా సర్వనాశనం అయిపోతాడు అన్నాడు. కాబట్టి నేడు సర్వనాశనానికి గురి కాకుండా ఉండాలంటే యేసు చెప్పిన మాటే ఫైనల్, అదే దేవుని ఆఖరి సందేశం. అది ఆయన కొంత భాగాన్ని తెలియజేశాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 12వ వచనంలో నేను మీతో సత్యం చెప్పాను, మీతో చెప్పాల్సిన ఇంకొన్ని అన్నాడు. పరిశుద్ధాత్ముడు వచ్చి మిమ్మల్ని సర్వసత్యంలో నడిపిస్తాడు అని అన్నాడు. యోహాను సువార్త 17:7లో నేను సత్యం చెప్పాను, పరిశుద్ధాత్ముడు వచ్చి మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడని యోహాను సువార్త 16వ అధ్యాయం 12, 13 వచనాలు అన్నాడు. ఆయన తనంతటి తాను ఏం చెప్పాడు, పరిశుద్ధాత్మ యేసు ప్రభు వాటిలోని తీసుకొని అపోస్తులకు బయలుపరుస్తాడు. అలా అపోస్తుల ఆత్మ ప్రేరణ చేత బయలుపరచబడిన గ్రంథమే అపోస్తుల గారి 2వ అధ్యాయం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్నటువంటి క్రొత్త నిబంధన సందేశం. కాబట్టి నేడు సత్యవాక్యం అని అంటే క్రొత్త నిబంధన. దాన్ని అపోస్తుల బోధని అపోస్తుల గారు 2:42 అన్నాడు. అది జీవమునిచ్చే ఆత్మ యొక్క నియమం అని రోమపత్రిక 8వ అధ్యాయం 1-2 వచనాలు అన్నాడు. అది స్వాతంత్రమునిచ్చే సంపూర్ణ నియమం అని యాకోబు పత్రిక 1:25 అన్నాడు. అలా ఆ సత్యవాక్యాన్ని నేడు ప్రకటించేవాడు క్రొత్త నిబంధన ప్రకటించాలి. ఇదే సత్యవాక్యం. అది దేవుని పక్షాన దేవుని సేవకుడు చేయాల్సిన డ్యూటీ. ఏంటంటే నేడు సత్యవాక్యం అనే నూతన నిబంధన చట్టాన్ని సర్వలోకానికి వెళ్ళాలి, సర్వజనులకు ప్రకటించాలి. ఆ నూతన నిబంధన చట్టాన్ని ఎరిగిన వారిని దానిలో స్థిరపరిచి బలపరిచి నిత్యత్వానికి దేవునితో సిద్ధం చేయాలనేది సేవకుడు చేయాల్సినటువంటి పని. అయితే ఎక్కువగా ప్రారంభ శతాబ్దం నుంచి లేక క్రీస్తు పూర్వం కూడా అనేకులు చేసేటటువంటి ఒక మిస్టేక్ ఏంటంటే దేవుడు ఒకటి చెప్తే మరొకటి చేయటం అనే దాన్ని చేయటం జరిగారు. దాన్ని బైబిల్లో సోది లేక సోధే అనే పదాలు ఉపయోగించడం జరిగింది. ఒకసారి మనం సత్యం అంటే ఏంటో చూసాము. ఇప్పుడు సోధే అంటే ఏంటో మనం ఆలోచన చేసినట్లయితే బైబిల్లో యెహోషువ గ్రంథంలో ఒక మాట మనం చదివితే యెహోషువ గ్రంథంలో రాయబడినటువంటి సమాచారం ఈ విధంగా ఉంది. 13వ అధ్యాయం 22వ వచనం చదువుతున్నాను.
యెహోషువ గ్రంథము 13వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదివినట్లయితే బిలాముని ఉద్దేశించి ఇలాగ రాయబడింది. ఏం రాయబడింది అక్కడ అని మనం ఆలోచన చేస్తే సోదెగాడైన బిలాము అనే మాటని మనం చూస్తాము. 13వ అధ్యాయము 22వ వచనం చదువుతున్నాను. బిలామును ఉద్దేశించి రాయబడినటువంటి ఒక సమాచారం ఇది. 13వ అధ్యాయము 22వ వచనం చదువుతున్నాను. ఇశ్రాయేలీలు బేరు కుమారుడైన సోదెగాడునైన బిలాము తాము చంపిన తక్కిన వారితో పాటు ఖడ్గముతో చంపిరి అని అన్నాడు. సోదెగాడునైన బిలాము అని అన్నాడు. బిలాము ఏం చేస్తే సోదెగాడు అని దేవుడు అంటున్నాడు అని మనం ఆలోచన చేస్తే ఈ విషయం అర్థం కావాలంటే సంఖ్యాకాండము 22వ అధ్యాయము 23వ అధ్యాయం 2 అధ్యాయాలు చదవాలి. ఈ 2 అధ్యాయాలు చదివినప్పుడు మనకు ఒక విషయం అర్థమవుద్ది. అది ఇశ్రాయేలీల అరణ్య ప్రయాణం. అనేక జనాంగాన్ని జయిస్తూ వస్తున్నారు. మోయాబీలైనటువంటి బాలాకు రాజుకి ఆ వర్తమానం అందింది. అతను భయపడి ఆ జనాన్ని శపించగలిగే ప్రవక్త ఎవరైనా ఉన్నారని అన్వేషించాడు. అలాంటి సమర్థత కలిగినటువంటి వ్యక్తి బిలామును గుర్తించి ఆ బిలాము యొద్దకి తన దూతలు పంపాడు. అప్పుడు బిలాము దగ్గరికి ఆ దూతలు వచ్చి, ఇజ్రాయేల్ జనాంగం ముందు ఏ జనం నిలబట్టలేదు, వారిని శపించడానికి సమర్థుడైన ప్రవక్త కొరకు మేము అన్వేషిస్తున్నాం, అది నువ్వే అనే సంగతి గ్రహించి నీ ఎద్దుకు వచ్చాము అని వర్తమానం బిలాము యొద్దకు తెచ్చారు. అప్పుడు బిలాము అన్నాడు, కొద్ది పనే కానీ గొప్ప పనే కానీ దేవుడు చెప్పకుండా నేను ఏమీ చేయను అని చెప్పాడు. అంతవరకు బాగానే ఉంది. సరే, ఆ దూతలు వెళ్ళి ఆ మోయాబు రాజు అయినటువంటి బాలాకి విషయాన్ని అందించారు. ఆ బాలాకు ఏం చేశాడంటే మరికొంత సోదె సొమ్ముని పోగు చేసి, దాన్ని ఏమన్నాడంటే బైబిల్లో సోదె సొమ్ము అనే మాట వాడాడు బైబిల్లో. కాబట్టి ఆ సోదె సొమ్మును పోగు చేసి ఆ సోదె సొమ్ము ఇచ్చి మరికొంతమందిని పంపడం అనేది జరిగింది. అప్పుడు వాళ్ళు వచ్చి మరొకసారి బిలాము దగ్గరికి వచ్చి బిలాముని అడిగారు. అప్పుడు బిలాము అంటాడు, మరొకసారి దేవుణ్ణి అడుగుతాను అన్నాడు. ఆల్రెడీ ఒకసారి చెప్పాడు దేవుడు, వాళ్ళని శపించడానికి వీల్లేదు, ఆ జనాన్ని నేనే బయట తీసుకొచ్చాను, ఆ జనాన్ని నేనే దీవించాను, వారిని నువ్వు శపించడానికి వీల్లేదు అని దేవుడు ఖచ్చితంగా చెప్పేశాడు. అయినా సరే ఇంకోసారి అడుగుతాను అని అన్నాడు. దేవుడు మరొకసారి అడుగుతాను అన్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆయన చెప్పకుండా గాడిదకి మానవ స్వరాన్ని ఇచ్చి ఒక గార్ధబము చేత బిలాము యొక్క వెర్రితనాన్ని అడ్డగించాడు దేవుడు. ఇది సంఖ్యాకాండం 22వ అధ్యాయం 23వ అధ్యాయంలో మనకి కనపడేటటువంటి స్టోరీ. దాన్ని క్రొత్త నిబంధనలో రికార్డ్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఏమిటి అవి అని మనం ఆలోచన చేసినట్లయితే పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి చదివితే, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం ఇలాగ రాయబడింది. 15 చదువుతున్నాను. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15. తిన్నిన మార్గమును విడిచి బేరు కుమారుడైన బిలాము పోయిన మార్గమున బట్టి త్రోవ తప్పిపోయిరి. కొందరు క్రైస్తవులు ఎలాగైపోయారంటే తిన్నిన మార్గాన్ని విడిచి అని అన్నాడు. బేరు కుమారుడిని ఉదాహరణ చెప్పాడు, బిలాము యొక్క ఉదాహరణ చెప్పాడు. ఇక్కడ బేరు కుమారుడైన బిలాము తిన్నని మార్గాన్ని విడిచినట్టుగాను, ప్రారంభ శతాబ్దంలో క్రైస్తవులు కొందరు తిన్నని మార్గాన్ని విడిచిపెట్టినట్టుగాను పేతురు తన పత్రికలో రికార్డ్ చేయటం జరిగింది. రైట్. ఇక్కడ తిన్నని మార్గం అనగానే క్రీస్తు యొక్క సంఘం. మనము గ్రంథములో మార్గములను గురించి విచారణ చేయడి, పురాతన మార్గముల గురించి విచారించుడి, మేలుకొలుగు మార్గం ఏదో అని అడిగి తెలుసుకుని అందులో నడవండి, అప్పుడు మీకు నెమ్మది కలుగుద్దని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా నాటి ప్రజలకి వివరించాడు దేవుడు. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16. అప్పుడు వారికి దేవుడు ఏర్పాటు చేసిన మార్గాన్ని వారు విసర్జించారు. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 23-25 వరకు చదివితే అక్కడ ఇలా రాయబడింది, యెహోవా నీ మార్గమే అన్యాయమైంది, మా మార్గమే న్యాయమైందని వాళ్ళు అంటున్నారు. దేవుడు అంటున్నాడు, ఒరే మీ మార్గమే అన్యాయమైంది, నా మార్గమే న్యాయమైంది దేవుడు అంటున్నాడు. ఈ కాన్వర్సేషన్లో దేవుడు నియమించినటువంటి మార్గాన్ని తప్పుపట్టినటువంటి జనం ఆనాటి ఇశ్రాయేలీలు.
దానికి ఈ బిలాము లాంటి వారు అనేక మంది దేవుని మార్గం నుంచి మనుషులు తప్పించే అబద్ధ ప్రవక్తలు బయలుదేరారు. ఇప్పుడు బిలాము కూడా అలాగే తయారయ్యాడని చెప్తున్నాడు పేతురు. బిలాము ఎలాగైతే మార్గం తప్పించాడో అలాగే కొంతమంది ప్రారంభ శతాబ్దంలో కలిపి చెరిపెడి బోధ, అంటే పాత కొత్త నిబంధనలను కలిపి చెరిపెడి బోధ. మనము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2:17 చదివితే పౌలు ఇలాగ అంటున్నాడు, మేము దేవుని వాక్యమును కలిపి చెరిపేడు అనేకుల వలె ఉండక అన్నాడు. అంటే ప్రారంభంలో అనేకులు దేవుని వాక్యాన్ని కలిపి చెరిపేస్తున్నారు అనేది క్లియర్. అక్కడ ఏం చేస్తున్నారు? దేవుని వాక్యాన్నే కలుపుతున్నారు. వేరే వాక్యాలు తీసుకొచ్చి వేరే గ్రంథాలు తీసుకొచ్చి కలిపి చెరపడం కాదు అది. పూర్వకాలమందు నానా సమయంలో నానా విధాలుగా ప్రవక్తల ద్వారా పితరులతో మాట్లాడిన దేవుడు అన్నాడు హెబ్రీ 1:1. ఈ దినములు అంతమంది కుమారుని ద్వారా మనతో మాట్లాడిన అన్నాడు హెబ్రీ పత్రిక 1:2. కాబట్టి ప్రవక్తల ద్వారా మాట్లాడింది, కుమారుని ద్వారా మాట్లాడింది, రెండింటిని కలిపి చెరుపుతున్నారు. ఉదాహరణ మీకు కావాలంటే అపోస్తలుల కార్యంలో 15 చదివితే అర్థమవుద్ది. అక్కడ యేసు చెప్పిన దానికి భిన్నంగా మరొక కొత్త బోధ, లేదా కొత్త బోధ అంటే పాతదే, అంటే ఇశ్రాయేలీయులకు ఇవ్వబడిన బోధని, మీరు సున్నతి పొందితేనే కానీ రక్షణ పొందలేరని సహోదరుల కంటే క్రైస్తవులకు బోధించే ఒక కలిపి చెరిపెడు బోధ వచ్చింది అపోస్తలుల కార్యంలో 15 మొదటి నుంచి చదివితే. కానీ మార్కు సువార్త 16:16 ప్రభు అన్నాడు, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును అన్నాడు. కానీ అక్కడ కలిపి చెరిపెడు బోధకులు ఏం చెప్తున్నారంటే సున్నతి పొందితేనే కానీ రక్షణ పొందలేరు అంటున్నాడు. వాస్తవానికి అన్ని జనులు ఎవరూ సున్నతి పొందాల్సిన అవసరం లేదు. ఈనాడు యూదులు కూడా సున్నతి పొందాల్సిన అవసరం లేదు. అన్యులైనా యూదులైనా ఎవరైనా రక్షణ పొందడానికి దేవుడు నేడు ఏర్పాటు చేసిన ఏకైక మార్గం ఏంటంటే సత్యవాక్యమును విని బాప్తిస్మం పొందాలి. అది దేవుని యొక్క ఏర్పాటు. కానీ దాని భిన్నంగా కలిపి చెరిపెడి బోధ ప్రారంభ శతాబ్దంలో బయలుదేరి తిన్నన మార్గాన్ని విడిచిపెట్టేటట్టుగా, బేరు కుమారుడు ఎలాగైతే తిన్నన మార్గాన్ని విడిచిపెట్టాడో అలాగే ప్రారంభ శతాబ్దంలో క్రైస్తవులు కొంతమంది తిన్నన మార్గాన్ని విడిచిపెట్టారని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ బైబిల్లో క్రొత్త నిబంధనలో తిన్నన మార్గం అంటే క్రీస్తు యొక్క సంఘము. దాన్ని ఇక్కడ ఏమన్నాడంటే సత్య మార్గము అని అన్నాడు. పేతురు 2వ పత్రిక 2:2 చదివితే సత్య మార్గము అనే మాటని ఉపయోగించాడు. దాన్నే 2:21 నీతి మార్గము అన్నాడు. నీతి మార్గం అన్నా, సత్య మార్గం అన్నా, తిన్నన మార్గం అన్నా అది ఒకటే, క్రీస్తు యొక్క మార్గం, క్రీస్తు ప్రతిష్ఠించిన మార్గం. హెబ్రీ పత్రిక 10:19 ఇలాగన్నాడు, క్రీస్తు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము నూతనమైనది, జీవము గలది అని అన్నాడు. దాన్నే అపోస్తుల గారు 9:2 అపోస్తుల కార్యములు 9:2 క్రీస్తు ఏర్పాటు చేసిన మార్గము అని అన్నాడు, మార్గమందున్న ప్రజలు అని అన్నాడు. అపోస్తుల కార్యములు 19:23 మనం చదివినట్లయితే అక్కడ అంటాడు, క్రీస్తు మార్గమును గూర్చి అల్లరి కలిగినారు అంటాడు. అంటే క్రీస్తు మార్గము అంటే క్రీస్తు యొక్క సంఘము. ఈ తిన్నన మార్గాన్ని విడిచిపెట్టేటట్టుగా అనేకులు ప్రేరేపించాడు ఆనాడు బిలాము. ఈనాడు కూడా కలిపి చెరిపెడి బోధలు చేసేవాళ్ళు, అంటే నూతన నిబంధనలో క్రీస్తు ప్రభు ద్వారా ఏదైతే చెప్పాడో అది కాకుండా మరొక బోధ ఎవరైతే చేస్తున్నారో వారందరూ కూడా తిన్నన మార్గాన్ని విడిచిపెట్టేవాళ్ళు, బిలాము లాంటి వాళ్ళే. అంటే టోటల్గా యేసు ప్రభు చెప్పింది కాకుండా మరొకటి చెప్పేవాడు తిన్నన మార్గాన్ని విడిచిపెట్టి బిలాము లాంటి బోధలు, అదే సోదె అని అన్నాడు. దీన్ని యూదా పత్రికలో మాట్లాడాడు, దీన్ని ప్రకటన గ్రంథం 2:14 కూడా మాట్లాడాడు. ఈ బిలాము యొక్క బోధలు అంటే సోదె బోధలు లేక సోదెగండ్ర యొక్క బోధలు ప్రారంభ శతాబ్దపు క్రీస్తు సంఘాల్లోకి ప్రవేశించాయి. అవి నేడు క్రీస్తు సంఘాల్లో కూడా ప్రవేశించాయి. నేటి క్రీస్తు సంఘాల్లో కూడా క్రీస్తు తండ్రి అయిన దేవునిని ఆరాధించమని చెప్తే కాదు మేము క్రీస్తును కూడా ఆరాధిస్తామని చెప్పేటటువంటి ఒక సోదే బయలుదేరినట్టుగా మనకి కనిపిస్తుంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఒక విషయాన్ని గ్రహించాలి. సంఘంలో స్త్రీలు మౌనంగా ఉండాలనేది క్రీస్తు యొక్క బోధ, కానీ దానికి క్రాస్ చేస్తూ సంఘంలో స్త్రీలు మాట్లాడచ్చు అనేది సోదెగండ్ల యొక్క బోధ. అలాగే సంఘంలో క్రైస్తవులు ఆత్మ సంబంధమైన గాత్ర సంగీతాన్ని వాడాలనేది క్రీస్తు యొక్క బోధ అయితే, వాద్య సందేశాలు ప్రవేశపెట్టేది సోదెగండ్ర యొక్క బోధ. బాప్తిస్మం పొందితే రక్షణ పొందాలనేది క్రీస్తు యొక్క బోధ అయితే, సున్నతి పొందితేనే రక్షణ పొందుతారనేది సోదెగండ్ర యొక్క బోధ.
దేవుడు ఒకసారి ఒక విషయాన్ని ఫైనల్ చేసిన తర్వాత దానికి కాదని మరొక బోధన ప్రవేశపెట్టేవాడు సోదిగాడు, బోధ చేస్తున్నాడని అర్థం చేసుకోవాలి. ఇజ్రాయేల్ చరిత్రలో మరొక ఉదాహరణ మనం చూసినట్లయితే సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయంలో 23వ వచనంలో ఒక మాట అంటాడు, తిరుగుబాటు చేయుట సోది చెప్పుటైన పాపంతో సమానం అన్నాడు. ఏమిటి అక్కడ సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయంలో సౌలు చేసిన తిరుగుబాటు అంటే, అమాలేకులు నిర్మూలన చేయమని దేవుడు చెప్పగా మంచి మంచి గొర్రెల్ని ఎద్దులు తెచ్చి నేను నీ కొరకే దేవుని కొరకే తెచ్చానని ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు. దాన్ని ఏమన్నాడంటే సోది చెప్పుటి అని పాపంతో సమానం అన్నాడు. వాస్తవానికి మాంత్రిక విద్యలు, శకునములు చూడటం, ఇవన్నిటికీ ఎలాంటి అర్థాలు ఉన్నాయి, ఈ సోదికి కూడా ఇంచుమించుగా అలాంటి అర్థమే. ఒకప్పుడు ఇదే సౌలు సోదిగాళ్ళని దేశుణ్ణి వెళ్ళగొట్టాడు. కానీ అదే సౌలు సోదిని సపోర్ట్ చేస్తూ కొంతమందిని ఆ సోదిగెత్తని ఒక ఆవిడ తీసుకొచ్చి సోది చెప్పించాడు. దాన్ని బట్టి దేవుడు అన్నాడు, సోది చెప్పుడి అని పాపంతో సమానం తిరుగుబాటు చేయటం అన్నాడు. కాబట్టి దేవుని వాక్యం ఒకటి చెప్పగా, దేవుడు ఒకటి చెప్పగా దాన్ని కాదని మరొకటి చేయటం తిరుగుబాటు, దానినే సోదే అని అన్నాడు. దేవుడు ఒకసారి ఫైనల్ చేయగా కాదని బిలాము మరొకసారి అడుగుతానని ప్రయత్నం చేయటం సోదే అన్నాడు. ఈరోజు చాలామంది యేసు ద్వారా దేవుడు చెప్పినటువంటి ఆఖరి సందేశాన్ని కాదని కొత్త సిద్ధాంతాలు ప్రవేశపెట్టే ప్రతివాడు సోదిగాడే. అలా ఆ బోధ చేసే ప్రతి బోధ కూడా సోది బోధే. కాబట్టి అది మనుషులు రక్షించదు, అది మనుషులకి చాలా ప్రమాదం. దేవుడు దాన్ని అసహించుకుంటున్నాడు. అది అపవిత్రమైన చర్యగా భావించి ఏది సోదో ఏది దేవుని సత్యవాక్యమో గ్రహించండి. నేడు క్రొత్త నిబంధన మాత్రమే సత్యవాక్యము, అపోస్తలుల యొక్క బోధ మాత్రమే వాక్యము, క్రీస్తు యొక్క బోధ మాత్రమే సత్యవాక్యము. క్రొత్త నిబంధన కాదని, అపోస్తలుల యొక్క బోధన కాదని కొత్త సిద్ధాంతాలు ప్రవేశపెట్టారు. వాటిలో ముఖ్యమైన విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. 4th సెంచరీలో క్రైస్ట్ మాస్, దాన్నే క్రిస్మస్ అని, కిస్మిస్ అని, ఇలాగా క్రీస్తు జన్మదిన వేడుకలని చాలామంది ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా జరిగిస్తున్న ఒక కార్యక్రమం. దానికి చాలామంది చెప్పేది ఏంటంటే క్రీస్తు జన్మదిన వేడుకని. అది అపోస్తల బోధలు ఎక్కడ మనకి కనపడదు. యేసుకో జన్మదిన వేడుక యేసు కానీ ఆయన తల్లిదండ్రులు కానీ అపోస్తలు కానీ ఆది క్రైస్తవులు కానీ ఎక్కడా చేసినట్టుగా మనకి బైబిల్లో కనపడదు. సరే, చాలామంది చెప్పేది ఏంటంటే క్రీస్తు ఆరాధన అని మాట్లాడతారు. క్రీస్తును ఆరాధించాలి అని మాట్లాడే వాళ్ళ యొక్క వాదనలో ఒక వాదన ఏంటంటే క్రైస్ట్ మాస్ అంటే ఆరాధన, క్రీస్తు ఆరాధన అని చెప్పడానికి చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి జాగ్రత్తగా విషయాన్ని గమనించినట్లయితే ఒక విషయాన్ని మనం తేటగా అర్థం చేసుకోవచ్చు. యేసుక్రీస్తుని ఆరాధించారనడానికి వాళ్ళు ఆడేది ఏంటంటే మత్తయి సువార్త 2వ అధ్యాయంలో జ్ఞానులు యేసును పూజించడానికి వచ్చారనేది, జబదయి కుమారుల తల్లి యేసుకి నమస్కరించిందని, రోగం తగ్గిన తర్వాత రోగులు ఆయనకు నమస్కరించారని, అలాగే శిష్యులు కూడా పునరుద్ధరణ అయిన తర్వాత ఆయనకి నమస్కరించారని ఇలాంటి పదాలు వాడుతుంటారు. యాక్చువల్గా ఆ సంఘటనలన్నీ కూడా సిలువకు ముందు జరిగిన సంఘటనలు. సిలువకు ముందు ఉన్నటువంటి వ్యక్తులకి యేసు మెస్సియా అనే అవగాహన ఉంది, కానీ యేసు ప్రభు దేవుడు అనే అవగాహన లేదు. కాబట్టి దేవుడుగా నమస్కరించారనే ఈ ఆర్గ్యుమెంట్ అనేది శుద్ధ తప్పు. అది ఎక్కడా బైబిల్లో చెప్పింది కాదు. అది మనుషుల యొక్క అభిప్రాయం మాత్రమే. క్రైస్తవులకి అపోస్తలుల యొక్క బోధ ఏమై ఉన్నదని మనం ఆలోచించినట్లయితే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 17వ వచనం చదువుతున్నాను. మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరు ఏమి చేసిరను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు సమస్తమును ఆయన పేరట చేయుడి. అంటే క్రైస్తవులు భక్తికి సంబంధించి ఏమి చేసినా, దేవుని ఆరాధించిన కార్యక్రమాలన్నీ ఏమి చేసినా, లేక క్రీస్తుకు స్తుతిగానం సమర్పించిన, క్రీస్తుని గురించి జ్ఞాపకం చేసుకున్నా,
ఇవన్నీ కూడా దేవుని కొరకు, దేవుని మహిమార్థమై దేవునిని ఆరాధించడానికి చేసే కార్యాలు. క్రైస్తవ ఆరాధనలో ప్రభు యొక్క బల్ల రాజు యొక్క త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ చేసే కార్యక్రమం. రాజు అయిన యేసు కూడా సంఘంతో కలిసి స్తుతిగానం సమర్పిస్తున్నట్టుగా హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో 11-12 వచనాల్లో మనం చూస్తుంటాం. సమాజం మధ్య నీ కీర్తిని గానం చేస్తున్నాను అని రోమాపత్రిక 15 అధ్యాయాలు కూడా మనం చూస్తాం. నా తండ్రి రాజ్యంలో కొత్తదిగా త్రాగు వరకు ఇకను నేను దీన్ని త్రాగునని మత్తయి సువార్త 26వ అధ్యాయము 28-29 వచనాల్లో చూస్తాం. కాబట్టి ప్రభు యొక్క బలలో ప్రధాన యాజకుడిగా, ప్రధాన కాపరిగా, సంఘానికి శిరస్సుగా, మానవ జాతికి మధ్యవర్తిగా క్రైస్తవ ఆరాధనలో యేసుప్రభు వారు కూడా ఉంటాడు. యేసుప్రభు లేకుండా క్రైస్తవ ఆరాధన లేదు. అయితే ఎవరిని ఆరాధిస్తున్నారు ఈ క్రైస్తవులు అంటే, ఎవరిని ఆరాధించాలని యేసుప్రభు వారు చెప్పాడంటే చాలా క్లియర్గా చెప్పాడు ఆయనే. ఆ మావ కాలం వచ్చినది, ఆ కాలమందు మీరు యెరూషలేములోనైనను పర్వతాల మీదనైనను తండ్రిని ఆరాధింపరు. తను ఆరాధించేవారు యథార్థముగా ఆరాధించేవారు అయి ఉండాలని కోరుతున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని ప్రభు చెప్పాడు. సో దేవుణ్ణి ఆరాధించాలని యేసు చెప్పాడు కనుక అది ఫైనల్. దాన్ని కాదని యేసుకు ఆరాధనని విజయవాడలో క్రైస్ట్ టెంపుల్ అని ఒకటి పెట్టాడు. అతను ఒక మతశాఖగా ఏర్పడి అతను ఏం చెప్తున్నాడంటే, క్రీస్తుని ఆరాధించడానికి 10,000 మంది వస్తున్నారు, మీరు కూడా రండి అని పిలుస్తున్నాడు. వాస్తవానికి అతనికి దేవుడు ఎవరో తెలియదు, క్రీస్తు యొక్క దేవుడు ఎవరో తెలియదు, క్రీస్తు ఎవరిని ఆరాధించాడో తెలియదు, క్రీస్తు ఎవరిని ఆరాధిస్తున్నాడో తెలియదు, క్రీస్తు ద్వారా ఎవరిని క్రైస్తవులు ఆరాధించాలో తెలియదు. క్రైస్ట్ టెంపుల్ అని పెట్టి పాల్ ఎమ్మానియల్ అనే వ్యక్తి అనేక మందిని ఈ మాయలో దింపేశాడు. విచారం ఏంటంటే, క్రీస్తు సంఘంలో సువార్థికులు అనుకునే వాళ్ళు కొంతమంది క్రీస్తును ఆరాధిస్తున్నామని ఒక భ్రమ కల్పించేస్తున్నారు. సంఘాల్లో గలిబిలి రేపుతున్నారు. మొదటి నుంచి క్రీస్తు సంఘాల్లో నేను ఎరిగినంతలో క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుని ఆరాధించడం అనే కార్యక్రమే జరిగేది. మాట చేత కానీ క్రియ చేత కానీ ఏమి చేసినను సమస్తమును తండ్రి అయిన దేవునికి చేయాలి, ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా చేయాలి. అది ఆరాధన అయినా దేవునికే చేయాలి, యేసుక్రీస్తు ద్వారా చేయాలి. పితరుల కాలంలో తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించారు పితరులు. ధర్మశాస్త్ర కాలంలో తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించారు యూదులు. నేడు క్రైస్తవ కాలంలో కూడా యేసుక్రీస్తు కలిపి తండ్రి అయిన దేవుణ్ణే క్రైస్తవులు ఆరాధించాలని ప్రభు చెప్పాడు. కాబట్టి సౌలు ఎలాగైతే దేవుడు చెప్పింది ఒకటైతే మరొకటి చేసి దేవుని కొరకే చేశానన్నప్పుడు అది ఎలాగ సోదైందో, అలాగే యేసు ఒకటి చెప్తే మరొకటి యేసు కొరకే చేస్తున్నామని చెప్పేది కూడా సోదిగాండ్ర యొక్క బోధ అని గుర్తించండి. సౌలమి దెయ్యాలకు చేయలా. సమయంలో మొదటి గ్రంథం 15 అధ్యాయాలు మనం చూసినట్టుగా దేవునికే చేశాడు, కానీ దేవుడు చెప్పింది ఒకటైతే మరొకటి చేశాడు. అలాగే యేసు ప్రభుకి చేస్తున్నామని యేసు చెప్పింది కాకుండా మరొకటి చేసేది కూడా అలాంటి చర్యని గుర్తించండి. కాబట్టి నేడు క్రిస్మస్ ప్యారెట్ చేసే వాళ్ళకి, యేసును ఆరాధిస్తున్నారని చెప్పే క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి బోధకులకి పెద్ద తేడా ఏం లేదు. వాళ్ళకు డిసెంబర్ 20 యేసును ఆరాధిస్తున్నాం అంటున్నారు, వీళ్ళు కూడా ఆదివారం యేసును ఆరాధిస్తున్నాం అంటున్నారు. కానీ యేసు ప్రభు ఏం చెప్పాడంటే, తండ్రిని ఆరాధించండి అని చెప్పాడు. నేను కూడా ఆయన ఆరాధించాను, ఆరాధిస్తున్నాను, మీరు కూడా తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించమని చెప్పాడు. నిజమైన క్రైస్తవుడు ఎవరంటే, యేసు ప్రభు చెప్పింది చేసేవాడే నిజమైన క్రైస్తవుడు. కానీ ఆయన చెప్పింది పక్కన పెట్టి ఆయన కొరకే నేను చేస్తున్నానని ఎవరైతే అంటున్నారో వారు ఖచ్చితంగా సోది చెప్తున్నారు. వారందరూ కూడా సోదిగండ్రని గుర్తించాలని ప్రభువు పేట మీకు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మీ అందరికి కూడా వందనములు.